హలో అండి. ఈ వీడియోలో గోధుమ పిండితో బాదుషాలను ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. వీడియో ఎండ్ వరకు చూసి మీరు కూడా ఇంట్లో ఒకసారి ఈ రాఖీ పండగకైతే ఈ విధంగా స్వీట్‌ని అయితే ప్రిపేర్ చేయండి. చేసి మీ బ్రదర్స్‌కి అయితే తినిపియండి. చాలా చాలా హ్యాపీగా అయితే ఈ బాదుషాలు అసలు మనము గోధుమ పిండితో చేసామంటే ఎవ్వరు నమ్మరండి. అంత టేస్టీగా ఉంటాయి. అంత సాఫ్ట్‌గా, జ్యూసీగా అయితే ఉంటాయి. బయట బాదుషాల కంటే ఇంట్లో చేసినవే చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేసి మీరైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. చూసారు కదా ఎంత జ్యూసీగా సాఫ్ట్గా వచ్చాయో. మీకు ఒకటి విరిచి కూడా చూపిస్తానండి. నైఫ్ తోటి అయితే కట్ చేసి చూపిస్తాను. ఎంత సాఫ్ట్గా లోపల వరకు అయితే షుగర్ సిరప్ని అబ్జర్వ్ చేసుకొని చాలా జ్యూసీగా చాలా చాలా బాగుందండి టేస్ట్ అయితే. పిల్లలు కూడా చాలా బాగా తింటారు. అది కూడా గోధుమ పిండితో చేసాం కాబట్టి పిల్లలు కూడా మనమైతే ఈజీగా ఇవ్వచ్చండి. బయట అయితే మైదా పిండి వాడతారు కాబట్టి అది అంత మంచిది కాదు హెల్త్కి. సో ఈ విధంగా గోధుమ పిండితో మనము ఒక కప్పు గోధుమ పిండి ఉంటే సరిపోతుందండి. ఈ విధంగా హెల్తీగా మనమైతే బాదుషాల్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ రాఖీ పండుగకైతే ఈ విధంగా కంపల్సరీ బాదుషాల్ని ప్రిపేర్ చేసి మీ బ్రదర్స్కి అయితే తినిపియండి. చూశారు కదండి. ఇంకా లేట్ ఎందుకు, ప్రాసెస్ అయితే చూసేయండి. సో ఫస్ట్ అయితే ఇక్కడ గోధుమ పిండిని అయితే డైరెక్ట్గా వేయకుండా కంపల్సరీ జల్లెడైతే పట్టుకోవాలండి. ఏ పిండి అయినా సరే, అంటే ఇంట్లో పట్టించుకున్న పిండి అయినా సరే, అంటే సూపర్ మార్కెట్లో దొరికే పిండి అయినా సరే, ఏ పిండి అయినా కంపల్సరీ జల్లెడ పట్టుకోవాలి. జల్లెడ పట్టుకోవడం వల్ల ఏంటంటే మనకు బాదుషాలు చాలా సాఫ్ట్గా జ్యూసీగా వస్తాయండి. అందుకని చెప్పేసి కంపల్సరీ ఈ పిండిని అయితే జల్లెడ పట్టుకోవాలి. చూసారు కదా, ఇంట్లో పట్టించుకున్న పిండి కాబట్టి కొంచెం వేస్టేజ్ అయితే ఎక్కువనే వస్తుంది కదా. సో దీన్ని ఇంకా పడేయాలండి. తర్వాత ఈ పిండిని అయితే ప్లేట్లో నుంచి ఒక బౌల్లో అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత దీంట్లోకి రూమ్ టెంపరేచర్లో ఉన్న నెయ్యిని అయితే యాడ్ చేసుకోవాలండి. నెయ్యి యాడ్ చేయడం వల్ల టేస్ట్ అయినా టెక్స్చర్ అయినా చాలా చాలా బాగుంటుంది. నెయ్యి యాడ్ చేసిన తర్వాత ఒక స్పూన్ వరకు నెయ్యి అయితే సరిపోతుంది. ఎక్కువ నెయ్యి కూడా అవసరం లేదండి. తర్వాత చిటికెడు సాల్ట్ అయితే వేసుకోవాలి. ఏ స్వీట్ రెసిపీలో అయినా మనము చిటికెడు సాల్ట్ అయితే యాడ్ చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ట్రై చేశాక మీకే తెలుస్తుందండి డిఫరెన్స్ అనేది. తర్వాత 2 స్పూన్ల వరకు షుగర్ని అయితే వేసుకోవాలి. షుగర్ యాడ్ చేయడం వల్ల టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. కంపల్సరీ షుగర్ని అయితే 2 స్పూన్ల వరకు అయితే వేసుకోండి. తర్వాత 1/2 టీ స్పూన్ వరకు అయితే బేకింగ్ పౌడర్ అయితే వేసుకోవాలండి. బేకింగ్ పౌడర్ అవైలబుల్ లేదు అంటే కనుక కొంచెం బేకింగ్ సోడానే ఎక్కువ క్వాంటిటీలో వేయండి. ఇక్కడ పించ్ ఆఫ్ అయితే బేకింగ్ సోడాని వేసుకున్నాను. తర్వాత దీంట్లోకి ఫ్రెష్గా ఉండే పెరుగునైతే వేసుకోవాలండి. పుల్ల పెరుగు అయితే అస్సలు అవసరం లేదు. అంటే పుల్లటి పెరుగు అయితే వాడొద్దండి. బాదుషాలు స్మెల్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఫ్రెష్గా ఉండే పెరుగుని 2 స్పూన్ల వరకు అయితే వేసుకోవాలి. ఈ విధంగా అన్నీ కలిసేలాగైతే చేత్తో కలుపుకోవాలండి. ఒకవేళ అవసరమైతే కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఎక్కువ కూడా వాటర్ అవసరం ఉండదండి. ఎందుకంటే మనము పెరుగు యాడ్ చేసాం కదా. సో పెరుగు అదేవిధంగా నెయ్యి కూడా యాడ్ చేసాం కాబట్టి ఎక్కువ అయితే వాటర్ అయితే అవసరం ఉండదు. సో చూసారు కదా, 2-3 స్పూన్లు వాటర్ అయితే సరిపోతుంది. ఒకవేళ అవసరాన్ని బట్టి మీరైతే వాటర్ని అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా మంచిగా మిక్స్ చేసుకోవాలండి. మరీ సాఫ్ట్గా కాకుండా సెమీ సాఫ్ట్గా అయితే కలుపుకోవాలి. ఎందుకంటే ఈ పిండిని మనము 1/2 అవర్ నానబెడతాం కాబట్టి తర్వాత ఇంకా సాఫ్ట్గా అవుతుంది కాబట్టి కొంచెం సెమీ సాఫ్ట్గా ఉండేటట్టు కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే పైనుంచి ఒక 1/2 టీ స్పూన్ వరకు నెయ్యినైతే వేసుకోవాలండి. నెయ్యి వేసి యాడ్ చేసి మంచిగా చేతితోటి కలుపుకోవాలి. ఎందుకంటే మనం తర్వాత 1/2 అవర్ తర్వాత మళ్ళీ కలపాల్సిన అవసరం లేదు కాబట్టి నెయ్యి అయితే ఒక 1/2 టీ స్పూన్ వరకు నెయ్యి వేసి మంచిగా ఒకసారి మిక్స్ చేసి ఈ విధంగా కన్సిస్టెన్సీ ఉన్న తర్వాత మూత పెట్టేసి 1/2 అవర్, అట్లీస్ట్ 1/2 అవర్ అయినా పక్కన పెట్టుకోవాలండి. తర్వాత ఇప్పుడు షుగర్ సిరప్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. మనమైతే 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నాం కదా. సో ఆ కప్పు గోధుమ పిండితో ఏ కప్పుతో మనము తీసుకున్నామో అదే కప్పుతోటైతే షుగర్ని అయితే తీసుకోవాలండి. 1 కప్పుకి 1 కప్పు షుగర్ అయితే తీసుకోవాలి. ఇక్కడ నేను కొంచెం స్వీట్ అయితే తగ్గించానండి. మీరు కావాలనుకుంటే ఈక్వల్గా, అంటే 1 కప్పు గోధుమ పిండికి 1 కప్పు షుగర్ అయితే తీసుకోండి. తర్వాత అదే కప్పుతోటైతే వాటర్ కూడా తీసుకోవాలి. సో నేను షుగర్ కొంచెం 3/4 అలా తీసుకున్నాను కదా. వాటర్ అయితే కరెక్ట్ రేషియోలో అయితే తీసుకున్నానండి. 1 కప్పు తీసుకున్నాను. ఈ విధంగా షుగర్ వాటర్ యాడ్ చేసిన తర్వాత హై ఫ్లేమ్లో ఈ షుగర్ కరిగేంత వరకు అయితే కలుపుకోవాలి. తర్వాత మధ్య మధ్యలో ఈ విధంగా షుగర్ కరిగిన తర్వాత ఒకసారి చూడండి. ఫస్ట్ టైం నేను చూసినప్పుడు కొంచెం థిక్గా లేదండి. తర్వాత అయితే కొంచెం మనకు థిక్గా, అంటే కొంచెం ఎలా ఉండాలంటే మన గులాబ్ జామున్ పాకం ఉంటుంది కదండి. సో ఆ పాకం కంటే కొంచెం లైట్గా ఉండాలి. అంటే ఆ పాకంలాగా ఉన్నా సరిపోతుంది. కానీ ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే తీగ పాకం కంటే కొంచెం తక్కువగా ఉండాలండి. సో ఈ విధంగా అయిన తర్వాత దీంట్లోకి 2 ఇలాచీని దంచి అయితే వేసుకున్నాను. తర్వాత
ఫుడ్ కలర్ అయితే యాడ్ చేస్తున్నానండి కొంచెం లైట్గా. మీరు కావాలనుకుంటే సాఫ్రాన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ 2 యాడ్ చేసిన తర్వాత మూత పెట్టేసి ఈ పాకాన్ని అయితే పక్కన పెట్టుకోవాలి. మనం బాదుషాలు చేసే లోపైతే ఈ పాకం కొంచెం గోరువెచ్చగా అవుతుంది. ఒకవేళ కంప్లీట్‌గా చల్లారితే గనుక మీరు ఒకసారి అంటే వేడి చేసుకోవచ్చు. గోరువెచ్చగా అయ్యేంత వరకు వేడి చేసుకోవచ్చండి. తర్వాత మూత తీసి చూపిస్తాను చూడండి. పిండి అయితే మంచిగా నానిపోయింది. ఈ విధంగా మనకు చూసారు కదండీ! కొంచెం జాలి జాలిగా వచ్చిందంటే మనకు బాదుషాలు అయితే పర్ఫెక్ట్‌గా వస్తాయని అర్థము. చాలా చాలా బాగా వచ్చింది. దాంట్లో నుంచి ఒక నిమ్మకాయ సైజ్ అంతా, పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా పిండినైతే తీసుకొని ఈ విధంగా నేను చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ప్రెస్ చేసి వేలుతోటి రొటేట్ చేసామంటే కనుక ఇలా హోల్ అయితే వస్తుందండి. అంటే గారెలకు పెట్టినట్టయితే కంప్లీట్‌గా హోల్ అయితే పెట్టకూడదండి. లైట్‌గా ఈ విధంగా పెడితే సరిపోతుంది. ఈ విధంగా అన్నీ చేసుకున్న తర్వాత ఆయిల్‌ని అయితే వేడి చేసుకోవాలండి. మరీ వేడిగా కాకుండా మీడియం కొంచెం గోరువెచ్చగా ఆయిల్ ఉండాలండి. అంటే మనం గులాబ్ జామున్‌కి ఎలా అయితే గోరువెచ్చగా ఆయిల్‌ని అయితే వేడి చేసుకుంటామో అలా ఉండాలి. సో, గోరువెచ్చ ఉండే ఆయిల్‌లో అయితే ఈ ఒక్కోటిగా బాదుషాలను అయితే వేసుకోవాలండి. ఆయిల్‌కి తగినన్ని వేసుకోవాలి. ఎందుకంటే ఇవి మనకు కుక్ అయిన తర్వాత కొంచెం పెద్ద సైజులో వస్తాయి కాబట్టి చూసుకొని అయితే వేసుకోండి. చూసారు కదండీ! అన్నీ వేసిన తర్వాత ఇవైతే పైకి తేలడం అయితే స్టార్ట్ అవుతుంది చూడండి. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మీకైతే కనిపిస్తుందండి. పైకైతే ఒక్కోటిగా స్లోగా పైకి వస్తున్నాయి కదా! ఈ విధంగా పైకి వచ్చిన తర్వాత మాత్రమే మనము వీటిని అయితే టర్న్ చేసుకోవాలండి. ఒక్కోటిగా తిప్పుకోవాలి. ఈ విధంగా మధ్య మధ్యలో తిప్పుకుంటూనే ఉండాలి. మనకు ఇవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే తిప్పుకోవాలండి. ఈ విధంగా తిప్పుకోవడం వల్ల ఏంటంటే లోపల వరకు మంచిగా కుక్ అవుతుందండి. ఇవైతే ఫ్రై చేయడానికి కొంచెం టైం పడుతుందండి. ఓపిక్గా చేసుకుంటే కనుక మనకైతే హెల్తీగా గోధుమ పిండితో బాదుషాలు అయితే రెడీ అయిపోతాయండి. హై ఫ్లేమ్ అయితే పెట్టకూడదు. హై ఫ్లేమ్ పెట్టారంటే కనుక పైన అయితే కలర్ వచ్చేస్తుంది. లోపలైతే పిండి పిండిగా ఉంటుందండి. కొంచెం ఓపికతో మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చూసారు కదా! చాలా చాలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది కదండి. చాలా బాగా వచ్చాయి కదా! సో, ఈ విధంగా వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసి మనం ఇంతకుముందు పాకాన్ని అయితే పక్కన పెట్టుకున్నాం కదా! సో, దాంట్లోకైతే ఒక్కోటిగా వేసుకోవాలండి. అన్నీ వేసుకున్న తర్వాత మళ్ళీ వాటినైతే టర్న్ చేసుకోవాలి. అంటే ఒక సైడ్ అబ్జర్వ్ చేసుకున్న తర్వాత షుగర్ సిరప్‌ని ఇంకొక సైడ్ అయితే అబ్జర్వ్ చేసుకునేలాగా చేసుకోవాలి మనము. ఈ విధంగా ఒక్కటిగా తిప్పుకోవాలండి. ఈ విధంగా తిప్పుకున్నట్లయితే గనక మనకి 2 సైడ్స్ జ్యూస్ మంచిగా పీల్చుకొని చాలా సాఫ్ట్‌గా, జ్యూసీగా చాలా చాలా వస్తాయి. చూసారు కదా! ఎంత వచ్చిందో. సాఫ్ట్‌గా, జ్యూసీగా చాలా బాగుంటుందండి. తప్పకుండా ఈ రాఖీ పండుగకైతే ఈ విధంగా ట్రై చేయండి. ట్రై చేసాక మీకు ఎలా వచ్చిందని అయితే మీ ఫీడ్‌బ్యాక్‌ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. ఈ రాఖీ పండగకి ఈ విధంగా ట్రై చేస్తే కంపల్సరీ మీ బ్రదర్స్ అయితే చాలా చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతారండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.